హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. హైడ్రా బాధితుల కోసం కొత్తపేటలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు దిగారు. ఈటెల చేపట్టిన ధర్నాకు బాధితులు భారీగా తరలివచ్చారు. మరోవైపు 5 బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే చేస్తున్నారు. మేము మోసి పక్కకు ఉండేటోళ్ళం. మాది ఏది రెడ్ లైన్ బయటకి ఉంది, బఫర్ జోన్లో ఉంది. అయితే మాకు అన్నీ ఉన్నాయి. రోడ్ వేసిండ్రు, ట్యాక్స్ కలెక్ట్ చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కలెక్ట్ చేసిండ్రు, అన్నీ వేసిండ్రు కదా. మేమేమంటున్నాము, ఇక్కడ లోపలికి ఎందుకు వస్తారు? అక్కడ మస్తు ప్లేస్ ఉంది, కిందికి చూడండి, కవర్ చేసుకోండి. అక్కడ పిల్లలు వేయండి, పిల్లలు వేసి డైరెక్ట్ రోడ్ కనెక్ట్ చేసుకోండి. కిందికి ఇవన్నీ కులగొట్టే పని ఉండదు కదా, గవర్నమెంట్ కూడా మీకే పైసలు మిగులుతాయి. ఆడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఇంతవరకు ముట్టలేదు. ఎందుకు? ఎవ్వరికి ఇబ్బంది కాదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు అవన్నీ వదిలేసి ఇక్కడ లోపలికి చిన్న ఇల్లు గుల్ల కొడతా అంటే ఎట్లానా? ఇది డిఫెన్స్ కాలనీ మూసి పరివాహక ప్రాంతము, లంగరోజు డివిజను. మరి ఇక్కడ ఇప్పుడు ఇండ్లు ఎవరైతే పోతున్నాయో, ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు. ఉన్నోళ్ళలాగా కబ్జాలు పెట్టి అక్కడ కోకపేట దగ్గర, జన్వాడ దగ్గర ఆ కేటీఆర్ కబ్జా పెట్టి కొనలేదు. వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొన్నారు. కాకపోతే ఇది ఏంది FTL బఫర్ జోన్ అన్నది పేదవాళ్ళకి తెలియదు. మరి అమ్మిండ్రు ఎట్లా? ఈ రిజిస్ట్రేషన్లు ఎట్లా చేసిర్రు? మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు కట్టుకోవడానికి? ట్యాక్సీలు ఎట్లా వసూలు చేస్తుర్రు? వీటికి ఎవరు బాధ్యులు? మరి అధికారులను ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అధికారులను జైల్లో పెట్టినాకనే పేదోళ్ళ జోలికి రావాలనేసి మా డిమాండ్. మా ఇళ్ళ తానికి రావద్దు, మా ఇల్లు పోవద్దు. హైడ్రా క్యాన్సల్ చేసుకోవాలి. మా బాబునగర్ మార్కింగ్ చేసిపోతారు 2 రోజుల 3 రోజుల నుంచి. మేము పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ కాదు కూలగొట్టడానికి. సీఎం గారు, నేను లంగరోజు బాబునగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇల్లు పోతున్నాయి సార్, మేము చాలా కష్టపడి కట్టుకున్నాము. మేము ఎవరిని కూడా కబ్జా చేయలేము. మాకన్నీ రిజిస్ట్రేషన్ ప్లాట్లు సార్. మొత్తం ఆ రిజిస్ట్రేషన్ ప్లాట్లను మీరు కబ్జా చేసిర్రు, అక్రమ కట్టడాలు కట్టిండ్రని ఏ విధంగా చెప్తారు మీరు? అక్రమ కట్టడాలు కావాలంటే మీరు పేపర్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే తీసేయండి.